హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వాల్తేరు రవి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మనకు విరివిగా చౌకగా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. మీ అందరికీ తెలిసిందే. బొప్పాయి పండ్లలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు బొప్పాయి కాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హల్వాకి కొంచెం దోరకాయని తీసుకోవాలి. మరీ కాయలా ఉన్న, మరీ పండుగా ఉన్న హల్వా చేయడానికి పనికిరాదు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బొప్పాయికాయ కూరు 4 కప్పులు, పంచదార 1 కప్పు, కిస్మిస్ 1 చెంచా, యాలకుల పొడి 1/2 చెంచా, జీడిపప్పు 1 చెంచా, నెయ్యి 3/4 కప్పు. ఇక తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా బొప్పాయికాయను బాగా కడిగి తొక్క తీసి లోపల గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దానిని కోరుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మరలా 3 చెంచాలు నెయ్యి వేసి 4 కప్పులు బొప్పాయికాయ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కూర కొంచెం మెత్తబడ్డాక అందులో 1 కప్పు పంచదార వేసి బాగా కలిగి పెట్టాలి. బొప్పాయిలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నీరు ఎగిరే వరకు కలిపి మిశ్రమం దగ్గర పడ్డాక మిగిలిన నెయ్యిని ఇప్పుడు వేయించి ఉంచిన జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపి పావు చెంచా యాలకుల పొడిని వేసి మరోసారి కలియబెట్టాలి. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే బొప్పాయి హల్వా రెడీ.